ఈ జోగయ్య తాత అంటే ఏమో అనుకున్నా కానీ మంచి ఖతర్నాకే ఉన్నాడు తాత. దాదాపు 87, 88 సంవత్సరాలు ఉంటాయి జోగయ్య తాతకి. ఆయన మాకు ఎప్పుడు తెలిసింది అని అంటే పవన్ కళ్యాణ్ కోసమని, జనసేన పార్టీ కోసమని ఒకసారి ఆయన నిరాహార దీక్ష ఏదో చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్ష అనేది ఆపేయమని చెప్పిండు. సో అప్పుడు మాకు ఈ హరిరామ జోగయ్య గారి గురించి తెలిసింది. జెన్యున్గా చెప్తున్నా, అప్పుడు జోగయ్య గారిని మేము చూసి చాలా గ్రేట్ అయినా మాకంటే, ఎందుకంటే మేము అభిమానులమే, వీరాభిమానులమే. కానీ ఆయన కోసం మేము ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు. కానీ అంత పెద్ద ఆయన 87, 86, 88 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ కోసం, జనసేన పార్టీ కోసం అసలు ఏంట్రా ఆయన ఈ టైంలో అట్లా దీక్షలు తీసుకోవడం ఏంది అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయినాం. ఆ తర్వాత ఆయన మీద మాకు చాలా అంటే చాలా అభిమానం పెరిగింది. అలాంటి అభిమానము ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ తాజాగా 2-3 రోజుల పరిస్థితులు చూస్తూ ఉంటే లెటర్ మీద లెటర్ రాస్తున్నప్పుడు కొంచెం మాకు విసుగు వచ్చింది. ఇట్లనే పెన్ను పేపర్లు రెడీగా ఉంటాయేమో తన దగ్గర కూడా. ఆ లెటర్లు రాస్తూ 60 తీసుకో, 50 స్థానాలు తీసుకో, సీఎం సీటు షేర్ అడుగు, ఇట్లాంటివి అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అక్కడ పాజిబిలిటీ ఉండాలి కదా. ఎందుకు ఈయన ఇన్ని లేఖలు రాస్తున్నాడు? అదేదో పోయి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని చెప్పేసి మాత్రమే అనుకున్నాం మేము, ఆయన పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషలాగా చూసి. కానీ ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తుంటే ఓహో ఇదా సంగతి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాం. ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానం అనేది సన్నగిల్లుతుంది నిజంగా. సో కాపు కుల పెద్ద ఆయన హరిరామ జోగయ్య గారు. ఈ రాజకీయాలు ఇంత కులం మీద, మతం మీద ఆధారపడి ఉన్నాయని తెలిసిన నుంచి ఇంకొంచెం లోతుకెళ్ళి తెలుసుకుంటా ఉంటే భయంకరమైన నిజాలే తెలుస్తున్నాయి తప్ప ఇక్కడ ఒక దగ్గర పవన్ కళ్యాణ్ కోసం ఉన్నాడు, ఇక్కడ పీఆర్పీ కోసం కూడా మాట్లాడిండు అనే దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ ఎవరు ఎన్ని మాటలన్నా సరే పవన్ కళ్యాణ్ వైపు నిలబడకపోగా ద్వారంపూడి వైపు మాట్లాడినారు ఒకనొక సందర్భంలో. ముద్రగారు అనుకుంటారు ఆయన మన కులం కోసము అని ఉప్మా పంపించాడని, ఏదో మీటింగ్ కోసం అట. అప్పుడు ఏదో లారీలో డీసీఎంలో ఏదో వెహికల్స్ పెట్టిండని, నువ్వు అట్లా ఎట్లా అంటావు, ఆయన నువ్వు తిట్టరాదు కదా, తిట్టకూడదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు ద్వారంపూడి గారు అనరాని మాటలు అంటే కూడా తిరిగి పవన్ కళ్యాణ్నే ముద్రగారు కాపు కులం పెద్ద మనిషి ఆయన పవన్ కళ్యాణ్నే అన్నాడు. సో ఇవన్నీ దారుణాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముద్రగారు ఏంది, హరిరామ జోగయ్య గారు ఏంది అని చెప్పేసి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేసినా కొద్దీ వాళ్ళ గురించి ఇంకా పచ్చి నిజాలు, దారుణమైన నిజాలు తెలుస్తున్నాయి. దానివల్ల వాళ్ళ మీద మాకు ఎట్లా గౌరవం ఉంటుంది? ఇంకా మొన్న అనుకుంటా హరిరామ జోగయ్య గారు ఒకవైపు జనసేన పార్టీ కోసమని, నేను మీ శ్రేయోభిలాషినని, మీ మంచి కోరేవాడినని ఒకవైపు లేఖలు రాస్తూ ఉంటే, ఈ టైంలో జోగయ్య గారి కొడుకు వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయాడు. ఆయన పోవడం వల్ల జనసేనకు 1% అంటే 1% కూడా నష్టం లేదు. ఆయన పోవడం వల్ల ఇంకా ఉపయోగమే జరిగింది. అది నేను వేరే వీడియోలో మాట్లాడతా. ఇప్పుడు పెద్ద ఆయన ఒకవైపు జనసేన వైపు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏమనుకోవాలా వాళ్ళ కొడుకు అందులో జాయిన్ అవుతే? హరిగారు కూడా మరి కోవర్ట్ అయినా అని చెప్పేసి ఇలా అందరు అభిప్రాయపడుతున్నారు. మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిపినట్టుగా ఉంది ఈ ముద్ర కానీ, ఈ జోగయ్య గారు కానీ ఒక కోవర్ట్ కింద పనిచేసినట్టుగా, జనసేనలోనే ఉండి వైసీపీ కోవర్టులుగా పనిచేశారు ఇన్ని రోజులు అని చెప్పేసి ఇలా వాళ్ళ సామాజిక వర్గ ప్రజలు కానీ, లేదంటే ఏపీ ప్రజలు కానీ ఇలా బాగా గమనిస్తున్నారు. సో జోగయ్య గారి మీద మాకు కూడా ఎందుకు పోతుంది అని అంటే, అప్పట్లో పీఆర్పీకి ఆపోజిట్గా మాట్లాడాడు. చిరంజీవి గారి మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన నిజాయితీని తప్పుపడుతూ మాట్లాడాడు. సో జోగయ్య గారు ఇప్పుడు మీ పరిస్థితి ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఎన్ని లేఖలు రాసినా జనాలు కూడా వాటిని తీసుకోరు. మీ కాపు కులస్తులు కూడా మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఇంకా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టించుకోవట్లేదు.
ఆయన బహిరంగంగా అంత పెద్ద జెండా సభలో నాకు ఎవ్వరు సలహాలు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నది మిమ్మల్ని ఉద్దేశించిందే అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ చాలామందికి అర్థం కాక సలహాలు ఇవ్వద్దా, సరే అయితే ఇవ్వమని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు, ఇంకొంతమంది జన సైనికులు హట్ అయిపోయారు. ఏమైంది సలహాలు ఇవ్వద్దు అంటాడేంది అని చెప్పేసి పాపం వాళ్ళని అన్నాడేమో అని చెప్పేసి వాళ్ళు ఆ మాటల్ని వాళ్ళకు ఆపాదించుకొని జనసేనకు పవన్ కళ్యాణ్కు కొంచెం దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన అన్న మాటలు ఇవాళ మిమ్మల్ని ఏమో అని మాకు అర్థమవుతుంది. ఇన్ని రాజకీయాల, ఇంత కులకుంపట్ల, కులాలు మతాలు రాజకీయాల్ని నడిపిస్తూ ఉంటాయి ఏపీలో అంటే ఏమో అనుకున్నా కానీ మా పవన్ కళ్యాణ్ వల్ల, ఆయనకు సపోర్ట్ చేసే పనిలో ఉండడం వల్ల మాకు ఈ రాజకీయాల గురించి అంటే ఏపీ రాజకీయాల గురించి, ఏపీ కులాల గురించి బాగా తెలుస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇవాళ. అంత ఎంత మిమ్మల్ని గౌరవిస్తే ఆయన మీ పేరు ఎత్తకుండా నాకు సలహా ఇవ్వండి అనేసి అన్నాడు. అది పవన్ కళ్యాణ్ సంస్కారం. పవన్ కళ్యాణ్ గారికి వస్తాం, ఇప్పటికైనా పనిచేయండి. ఇక మీరు పని చేసిన పాపం లెక్కలకు రాదేమో, కానీ మీరు ఆ వైసీపీలోకి వెళ్తారు అని చెప్పేసి మీ పేరు కూడా వినబడుతుంది ముద్ర గారితో పాటు. కానీ మీరు అట్లా తీసుకుంటే మాత్రం డెసిషన్ ఇంకా మీరు బాగా దూరం అయిపోతారు, ఇంకా బ్యాడ్ అయిపోతారు మీరు రాష్ట్రంలో. కాబట్టి మీరు ఆ స్టెప్ తీసుకోకపోతే మంచిదే. అది మీ శ్రేయస్సు కోసం. మీరు ఇక్కడ ఉండడం వల్ల జనసేనకైతే పెద్ద ఒరిగేదేం లేదు, కానీ మీరు అందులోకి పోతే ఇంకా దారుణంగా అయిపోతుందని మీ పరిస్థితి, అంతే. సో మీ మనమడిగా చెప్తున్నాను అని చెప్పేసి అనుకోండి. హరిజోగయ్య గారు, సో మీ లేఖల సారాంశాలు జనసేనకు ఉపయోగపడలేదు కానీ వైసీపీ కోసం అయితే ఉపయోగపడ్డాయని, కొంతకాలము కాపులు కూడా డైలామాలో ఉంచడానికి, ఈ పొత్తును విభజించడానికి, కాపులందరూ జనసేన వైపు ఉండకుండా చేయడానికి మీ లేఖలు అనేవి కాస్త దోహదపడినాయని చెప్పేసి అందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ ఇలా ఏదేమైనా అందరి దుకాణాలు బట్టబయలు అయిపోయినాయి కాబట్టి మొత్తం అంతా కూడా ఈసారి జనసేన వైపే టర్న్ అయిపోయింది. ఇప్పుడు 95% ఇప్పుడు జనసేన వైపే ఉన్నారు ప్రజలంతా. అది ముద్రగడ గారు పిఠాపురంలో పోటీ చేస్తారట. దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో అది వేరే వీడియోలో మాట్లాడదాం, రైట్. అట్లనే చేగొండి హరిరామ జోగయ్య గారి సుపుత్రుడు సూర్యప్రకాష్ గారు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మాట్లాడిన మాటల గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం, రైట్. ఓకే.